అందరికీ నమస్కారం. తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగులోనికి, శివశక్తి ద్వారా క్రైస్తవ మాఫియా ఊబిలో నుండి బయటపడినటువంటి కొంతమంది వ్యక్తుల జీవితాలను పరిచయం చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనతో ఉన్నారు సోదరుడు బాలాజీ గారు. నమస్తే. నమస్తే సార్. మీ పరిచయం? సార్, నా పేరు బాలాజీ. కర్ణాటక స్టేట్ చిత్రదుర్గ నుంచి వస్తున్నాను. కర్ణాటక స్టేట్ చిత్రదుర్గ డిస్టిక్ అండి. ఓకే. అక్కడ నా వృత్తి వచ్చేసి డ్రైవింగ్. ముందు నుంచి కార్ డ్రైవింగ్ అండి. నా పెళ్ళి అయ్యింది 2009లో సార్. నాకు 2 పిల్లలు, 2 మగ కొడుకులు. ఒకనికి 3 సంవత్సరాలు, ఇంకొకనికి 6 సంవత్సరాలు. ఇప్పుడు చిత్రదుర్గ అనేది పెద్దగా పరిచయం లేని పేరు. దాని దగ్గరలో ఏదైనా సిటీ ఉందా? అంటే బెంగళూరు ఎంత దూరం? 200 కిలోమీటర్. మీరు బేసిక్ కన్నడియన్నా, లేకపోతే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు తిరిగి వాళ్ళు? లేదు, మా తాతల కాలంలోనే ఇక్కడ నుంచి అక్కడికి శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించే టైంలో కొంతమంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు సార్. అప్పటి నుంచి మేము అక్కడే ఉండిపోయాం. అంటే మా చరిత్రలో బుక్లో అలా ఉంది సార్. మీ వంశ చరిత్రలో? అవును సార్. ఎంతమంది అలా వెళ్ళారు ఎక్కడి నుంచి? చాలా మంది సార్. వాళ్ళతో అప్పుడ చేతులు కలిపి అక్కడ పోరాటం చేయడానికి, ఆ శ్రీకృష్ణ దేవరాయలు వాళ్ళ వెనుక నిలబడి బలంగా పోరాటం చేయడానికి ఇక్కడ నుంచి చాలా మంది వెళ్ళారు సార్. అక్కడ కర్ణాటకలో విస్తరించిపోయారు. శ్రీకృష్ణ దేవరాయల తరపున పోరాటం చేయడానికి అక్కడికి ఎందుకు? అంటే వాళ్ళ తరపున వాళ్ళ వెనుక ఉండడానికి. అంటే ఆయన రాజ్యం ఇక్కడ ఆంధ్రాలో ఉంది కదా? అక్కడ కూడా ఉంది సార్. హంపి ఉంది. అంటే హంపిలో శ్రీకృష్ణ దేవరాయల తరపున పోరాటం చేయడానికి అక్కడికి వెళ్ళారు వాళ్ళ చేతిలో. ఓకే. అయితే మీరు చిన్నప్పటి నుంచి మీరు కన్నడలోనే పెరిగారు? అవును సార్. మరి తెలుగు ఎట్లా అర్థమవుతుంది, ఎలా మాట్లాడుతున్నారు? టోటల్గా మన క్యాస్ట్ లో ఏమున్నామో మొత్తం అందరూ తెలుగునే సార్. ఇంట్లో మాట్లాడాడు, బయట మాత్రం కన్నడ మాట్లాడతాం. ఓకే. మీ తరాల పూర్వీకుల దగ్గర నుంచి ఇంట్లో తెలుగే మాట్లాడుతున్నారు? మొత్తం తెలుగే. మన ఇష్టంలో కూడా ఆంధ్రలోనే ఉండదు సార్. మీ అన్నదమ్ములు వాళ్ళు ఎంతమంది ఉంటారు అక్కడ? మేము 3 అన్నదమ్ములు, ఒక చెల్లి. మా అన్న చిన్నప్పుడే నీటిలో ఫ్రెండ్స్తో అట్లా చేపలు పెట్టడానికి వెళ్ళి అక్కడ నీళ్ళలో మునిగిపోయి చనిపోయాడు సార్. నేను 2వవాడు, మా తమ్ముడు ఒకడు, నా చిన్న చెల్లి లాస్ట్. మీరు చేపలు పట్టడం మీ వృత్తి? లేదు సార్, ఊరికే ఫ్రెండ్తో వెళ్ళాడు మా అన్న. ఆ ముస్లిం ఆయన, మా మనవడు, మా అన్న ఇద్దరు అక్కడ నీటిలో మునిగిపోయారు సార్. ఓకే. ఓకే. మీ తల్లిదండ్రులు ఉన్నారా? నాన్న లేదు, నాన్న చనిపోయాడు. అమ్మ ఉంది సార్. మేము ఇప్పుడు సపరేట్గా ఉంటున్నాము. అమ్మ, నేను, నా భార్య. మా అమ్మ వచ్చేసి నా తమ్ముడి దగ్గర ఉంటుంది సార్. మొత్తం అందరికి పెళ్ళి అయిపోయింది. మరి క్రైస్తవ మాఫియా వలలో ఎప్పుడు చిక్కారు, ఎలా జరిగింది సార్? 2019లో, అది ఏ నెల అని నాకు గుర్తులేదు సార్. అప్పుడు నేను ఆటో డ్రైవింగ్ చేస్తున్నాను సిటీలో. సాయంత్రం ఒక 6:30-7 గంటలు సార్. ఒక ఆయన ఆటో ఆపాడు. నాకు బాడికి వెళ్ళాను, కిరాయి వెళ్ళాను. అక్కడ ఆయన బాగా శిలుబ ఉంటుంది కదా, అదంతా బాగా వేసుకుని ఒక బుక్ పట్టుకుని బాగున్నాడు. నాకు కొంచెంగా ఇంట్రెస్ట్ సార్, తెలుసుకోవాలి ఏమి ఎట్లా ఈ దేవుని గురించి అని. ఊరికే జనరల్గా అడిగాను, ఏంటి సార్ ఇదంతా ఎట్లా అని. అప్పుడు యేసు ప్రభు గురించి చాలా గొప్పగా ఉంది, చాలా సమాధాన ప్రియుడు ఆయన, శాంతి ప్రియుడు, ఆయన నమ్ముకుంటే ఏమైనా మంచి జరుగుతుంది, ఏం కష్టాలు ఉండవు అని. అక్కడ ఒక చిన్న ఇల్లు సార్, అంటే ఒక డబల్ ఆఫ్ టియర్. ఆ ఇంట్లోనే, అది చర్చ్ ఏం కాదు, ఆ ఇంట్లోనే ప్రేయర్ చేసేవాళ్ళు. అక్కడికి నన్ను ఆయన పిలిచాడు. అక్కడ ఆపాను కదా, రండి లోపల చిల్లరిస్తాను, అలాగే మన పాస్టర్ గారు ఉన్నారు, మాట్లాడించుకొని వెళ్ళదంట అని అన్నాడు. నేను వెళ్ళాను, కొంచెం ఇంట్రెస్ట్ కదా. అప్పుడు ఆయన డైరెక్ట్గా పాస్టర్తో పరిచయం చేయించాడు. విక్టర్ రాజా అని ఆయన పాస్టర్ గారి పేరు. అప్పుడు నేను అడిగాను, ఏంటి సార్ ఇది యేసు ప్రభు గారి గురించి ఎట్లా ఏమి అని అడిగితే, ఈయన సత్య దేవుడు, ఈయన నిజమైన దేవుడు, మీరు నమ్ముకోండి, మీకు ఏమే కష్టాలు ఉన్నా మీకు తొందరగా బాగవుతుంది, కష్టాలు పోతాయి అని చెప్పాడు. పోతాయి, అంటే దాంట్లోకి వెళ్ళేంత వరకు పోతాయి అని చెప్తారు. వెళ్ళిన తర్వాత శ్రమలు కష్టాలు సహిస్తేనే పరలోకం చేరతామని చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత. అవును సార్. ముందైతే వలేస్తారు అట్లా. అవును సార్. అప్పటి నుంచి నెక్స్ట్ నేను ఒక వారం వెళ్ళాను సార్. ఆ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఆయన ప్రేయర్ అంతా అయిపోయినాక నన్ను నిలబెట్టి నా కోసం అంతమందికి చెప్పి ప్రేయర్ చేయించారు సార్. అది నాకు కొంచెం బాగా లైక్ అయిపోయింది సార్. అప్పటి నుంచి కంటిన్యూగా ఒక 2-3 నెలలు అట్లా వెళ్తూనే ఉన్నాను సార్, గ్యాప్ లేకుండా. నాకు ఎంత ఇబ్బందులు ఉన్నా దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు అట్లా అని చెప్పాడా? అవును సార్.
మీరు పుట్టక ముందే దేవుడు మీ తల్లి గర్భం నుంచి రాకముందే మిమ్మల్ని ఎన్నుకున్నాడు, కాకపోతే కొంచెం లేట్ అయింది మీరు వచ్చేదని చెప్పాను సార్. అప్పుడు వెళ్తున్నప్పుడు నాకు ఎంత ఇబ్బంది ఉన్నానో ఆయన చెప్పే ఆ మాటల గురించి, పాస్టర్ యేసు ప్రభు గురించి చెప్పే దాని గురించి బట్టి నేను ఒక వారంలో ఒక 1 day 2 days సువార్తకనే ఇచ్చేస్తాం. నా ఆటోలోనే తీసుకువెళ్ళాను ఒక 100 kilometers దాకా నా డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఆయన్ని ఆటోలో తీసుకువెళ్ళాను పల్లికి సువార్త చెప్పడానికి. అంటే ముందే ఆలోచించుకుని ఉంటాడు, ఈయన కనుక మనం లాగేస్తే మన చక్కగా బాడీలు కలిసి వస్తాయి, వారం బయట తిరగడానికి బాగుంటుందని చెప్పి ప్లాన్ చేసుకుని ఉంటాడు. నాకు ఎంత పిచ్చివన్నీ చేస్తారంటే అంత నేను అప్పటికే అడిగాను. అంతమంది బైబిల్ చాలా మందికి ఇవ్వరు అక్కడ, అంటే చిన్న పుస్తకాలు ఇస్తారు. నాకు కూడా వెళ్ళినప్పుడు అక్కడ చిన్న పుస్తకం ఇచ్చాడు. వారంలో 6 రోజుల్లో ఈ భూమి అంతా ఎలా సృష్టి అయింది, దేవుడు ఎట్లా ఏమైనా ఆ చిన్న పుస్తకంలోనే నేను చదివేస్తాను. అది కొంచెం నేను మా హిందూ ధర్మం గురించి ఏమి చదువుకోలేదు కదా, నాకు అంతగా తెలియదు. దేవుడు అంటే దేవుడు, మా హిందూ దేవుళ్ళ చేయమొక్కేవాడిని అంతే. అలా ఉండేవాడికి ఇలా చిన్న బుక్ ఇస్తే అది చదివేసి ఈయనేమో నిజ దేవుడు, ఈయనే దేవుడు, మన వాళ్ళంతా దేవుళ్ళు కాదు, కొత్త వింత పాత తర్వాత అన్నట్లు ఏదో వింతగా ఉంది, కొత్తగా ఉంది అనిపించి అంతా చూపిస్తారు కదా సార్. యేసు ప్రభు చాలా శాంతి ప్రియుడుగా, చాలా మంచివాడిగా అలా ఉంటుంది. కాబట్టి నేను కొంతంగా క్యూరియాసిటీతో అడిగాను, తెలుసుకోవాలని వెళ్ళాను. కాకపోతే ఆయన కూడా వారం చాలా ప్రేయర్ చేసేవాడు. నేను ఎన్ని ఇబ్బంది ఉన్నా నాకు వారం కంటిన్యూగా మిస్ అవ్వకుండా నేను చర్చికి వెళ్తున్నాను సార్. వెళ్ళాను. అలాగే ఆయన ఎక్కడ పిలిచినా నా ఆటోకి నేనే ఖర్చు పెట్టుకొని ఆయన తీసుకువెళ్ళాను. ఆయన ఏ పల్లికి చెప్తే ఆ పల్లికి స్వార్థ చెప్పడానికి. పాస్టర్కి కార్ లేదా? లేదు సార్, కార్ లేదు, బైక్ ఉంది. అప్పుడప్పుడు స్టార్ట్ చేసిన కొత్త సార్. ఒక 50 మంది దాకా ఇంట్లో ఉన్నాయి సార్, చర్చ్ కాదు, ఇంట్లోనే ఒక హాల్లో. అంటే వ్యాపారం అప్పుడే మొదలు పెట్టింటాడు కొత్తగా. అలా వెళ్ళేవాడిని. వెళ్తూ ఆయన ప్రేయర్ చేసేది నేను చాలా సూక్ష్మంగా గమనించాను సార్. ఏంటి ఎలా ఈయన మోసం చేస్తున్నాడా లేదా అంటే. ఎందుకు ఆ డౌట్ వచ్చిందంటే అంతమందికి ప్రేయర్ చేస్తే చాలా మంది దాకా పడిపోయేవాళ్ళు, తల మీద చేపెట్టేసి పడిపోయేవాడు. చాలా మంది దాకా పడిపోయేవాళ్ళు. ఇదేంటి ఇలా ఉంది, ఏంటి అని నాకు బాగా ఎంత అంటే ఒక 10-15 నిమిషాల దాకా నాకు తల మీద చేపెట్టి చాలా బాగా ప్రేయర్ చేశారు. కాకపోతే నేనేమి పడలేదు సార్, బాగా నిలబడ్డాను. కాకపోతే చెప్పాడు మొత్తం అంతా మీ మైండ్లో ఉండేదంతా బయటకు వదిలేయండి, మీరేం మైండ్లో పెట్టుకోవద్దు, కళ్ళు మూసుకొని అని బాగా చెప్పాడు. అయినా నేను ఎప్పుడూ పడలేదు సార్. ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళి ఆ మైకంలో పడేస్తారు. కొంతమంది వీక్ మైండెడ్ పీపుల్ ఆ ట్రాన్స్ లోకి వెళ్తారు, కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు పడరు. ఇంకొంతమంది జూనియర్ ఆర్టిస్టులు తెచ్చుకుంటారు అనుకోండి, మా బెల్లంపల్లి లాంటి వాళ్ళు. మీ పాస్టర్ పేరేంటి? విక్టర్ రాజ్. మీ చర్చి పేరేంటి మరి? అదే యారిస్ షేన్ అని చర్చి పేరు సార్. ఇప్పుడు మీరు వివాహం అంతా అయిపోయిన తర్వాతే మతం మారారు మీరు ఒక్కళ్ళే? మీ వైఫ్ ని కూడా మతం మార్చారు? వైఫ్ కూడా వెళ్ళాను సార్ జతలో. ఆమెను కూడా మతం మార్చారా? అవును సార్. ఆవిడ ఎట్లా ఒప్పుకుంది ఈజీగా? అంటే ఆమెకు అంతగా తెలియదు కదా సార్ మన హిందూ ధర్మం గురించి, మన హిందూ దేవుళ్ళ గురించి. ఎప్పుడు మాకు ఊరికే చేయి మొక్కడం అంతే కానీ నేను చదవలేదు సార్. మీరే చెప్తుంది. అవును సార్. ఆమె కూడా ఏ దేవుడు అయితే ఏంటి పోదాంలే అని జతో. అప్పుడు పిల్లలు పుట్టారా? అవును సార్. పిల్లల్ని కూడా తీసుకెళ్లారా? అవును సార్. వారం పాస్టర్ని ఆటోలో ఎక్కించుకుని తిప్పుతా ఉన్నారు, మరి దశంభాగాలు కూడా ఇచ్చారా? సార్ అది కన్ఫర్మ్ కదా సార్, ఇస్తూనే ఉంటాము. అది కాకుండానే వారానికి ఒకసారి నాన్ వెజ్ సార్, మా ఇంట్లో కంపల్సరీ నాన్ వెజ్ చేసి ఆయన్ని పిలిచేవాళ్ళము వారానికి ఒకసారి. సార్ ఆయన ఎలా చెప్పేవాడు అంటే, నన్ను ఇలా సేవకుల్ని రాణిస్తే యేసును రాణించినట్టు ఇంటికి, సేవకుల్ని బాగా పాస్టర్ని బాగా చూసుకుంటే అదే యేసుని బాగా చూసుకున్నట్టు అని ఒక వాక్యంలో చెప్తారు. యేసు వాళ్ళ శిష్యుల గురించి చెప్తాడు. మరి వాళ్ళకి ఇంకొక విషయం కూడా చెప్పాడు సార్, మీరు 2 బట్టలు కూడా తీసుకెళ్ళొద్దు, చెప్పులు ఇవేమి పట్టుకెళ్ళొద్దు, ఎవరన్నా ఇంటికి పిలిస్తే వెళ్ళండి, ముద్ద పెడితే తినండి అని చెప్పాడు. మరి ఇల్లేంటి, ఓ ఆస్తులు, ఇళ్ళు, పొలాలు, బిల్డింగ్లు, మరి ఈ రకంగా అన్ని కూడా పెడుతున్నారు కదా. వచ్చినప్పుడల్లా మేము కానక ఇచ్చే పంపించేవాళ్ళం సార్. వారం మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? మిగిలిన విశ్వాసాలు ఇళ్ళకి కూడా అంటే వాళ్ళంతా పల్లెలో ఉంటారు సార్. అంటే అది ఎక్కువ మంది వచ్చాడు అంటే అక్కడ ఒక 50-60 మందిలో మొత్తం ఒక 50 మంది దాకా ఆడవాళ్ళే సార్. అంటే మొగోళ్ళకి తెలియకుండా కొంతమంది వచ్చేవాళ్ళు, మొగోళ్ళకి అక్కడ ఇంట్లో ప్రాబ్లం అయినా కానీ వాళ్ళు వద్దు అని చెప్పినా కానీ వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చేవాళ్ళు కొంతమంది సార్.
ఇంట్లో మగవాళ్ళకి తెలియకుండా వచ్చేవాళ్ళు. వచ్చేవాళ్ళు కాబట్టి కొంతమంది, వాళ్ళు ఇళ్ళకి ఎక్కడ పిలవలేరు. ఇన్కమ్ చేసి వచ్చేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు సార్. కాబట్టి వాళ్ళు ఇళ్ళకి పిలవలేరు. టౌన్లో first. దగ్గరలో ఉండేదంటే మా ఇల్లు సార్. వారం వారం శుభ్రంగా నాన్ వెజ్ తినేవాడు బేవమని. వచ్చేవాళ్ళు అంత భోజనం చేసి అక్కడ ప్రేయర్ చేసేసి డబ్బులు కానుక ఇస్తే తీసుకెళ్ళేవాళ్ళు. ఎంత వేసేవారు కానుక వారం వారం? వారం అంటే చర్చికి వేరే సార్, అది ఇది కానుక 10% ఉంటుంది కదా. నేను వారం తక్కువ అంటే ఒక 3,000 4,000 అట్లా సంపాదించేవాడిని. కారుకు వెళ్తూ ఇక్కడ ఆటోను తోలుతూ మినిమం అన్న ఒక 3,000 దాకా అయినా నేను సంపాదించేవాడిని. అందులో కంపల్సరీ 300 రూపాయలు తీసి ఇచ్చేవాడిని సార్. 300 ఇచ్చేవాడిని. అది కాక ఇంటికి వస్తే ఒక 100 200 మినిమం ఇచ్చేవాడిని సార్. భోజనం పెట్టి కానుకేసేవాడు. అవును సార్. పాస్టర్ పెళ్ళయిందా? లేదు సార్, ఇంకా కాలేదు. ఇంకా దుకాణం పెట్టలే అయితే? ఇంకా కాలేదు సార్. చర్చికి వచ్చిన వాళ్ళని ఎవరో పట్టుకుంటాడు. పెళ్ళిగాని పిల్లలు ఉన్నారు అందులో? ఉన్నారు సార్. వాళ్ళ రిలేషన్ అంటే అంత రిలేషన్ కాదు, వాళ్ళు కూడా మత మార్పిడి అయిన వాళ్ళే ఉన్నారు సార్. కొంతమంది ఉన్నారు. వాళ్ళ మామ కూతురికి పెళ్లి అయిపోయింది. ఎవరు మామ కూతురికి? పాస్టర్ గారి మామ కూతురికి పెళ్లి అయిపోయింది సార్. వీడికి ఇవ్వలా? లేదు సార్, ఇవ్వాలి. వీడు అంత ఎదవ అనమాట. అది సార్. అందులోకి వెళ్ళే పాస్టర్ మొత్తం వాళ్ళే కదా సార్. అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అలా ఉంటుంది సార్ వాళ్ళది. మరి మీ మిగిలిన మీ బ్రదర్స్ కి సిస్టర్స్ వాళ్ళకి తెలుసా మరి? మీరు మా పెద్దమ్మ కొడుకులు సార్, వాళ్ళు టోటల్ గా ఒక 8-9 మంది సార్. లేడీస్ జెంట్స్ అంతా చేరి అక్కడే దూరంలోనే ఉంటారు. అక్కడ వాళ్ళు నాకు చాలా తిట్టారు సార్. ఈ నా కొడుకులు అంతా పాస్టర్లు డబ్బులు తీసుకొని అంత మత మార్పిడి చేస్తారు, నువ్వెందుకు వెళ్ళావు? మా ఇంట్లో వస్తే మా నాన్న వాడిని పాస్టర్ని తరిమి కొట్టాడు. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా వీళ్ళు పాస్టర్ వెళ్ళారంట అప్పట్లో. మీ పెద్దయ్య పాస్టర్ గారిని తరిమి కొట్టాడు మా ఇంటి దగ్గరికి వస్తే, నువ్వు పోయేసి మళ్ళీ అలాంటి దొంగన కొడుకులు దీంట్లో ఎందుకు చేరావు అని బాగా తిట్టారు సార్. అప్పటికి పాస్టర్ ఏమనేవాడు అంటే, మీరు బాగా దేవునికి దగ్గరగా అయ్యేటప్పుడు ఇలా సైతాన్ ప్రేరేపించి మిమ్మల్ని దూరం చేయడానికి మన మీద నిందలు వేస్తారు, పాస్టర్ల మీద డబ్బులు తీసుకొని మత మార్పిడి చేస్తారు, అలా ఇలా అని మీరు ఏది పట్టించుకోవద్దు. లౌకికంగా మీరు ఎవరు ఏం చెప్పినా వినొద్దు. ఓన్లీ వాక్యాన్ని మేము ఏం చెప్తామో అది బాగా తెలలో పెట్టుకోవాలి. ఎనీ టైం అది ప్రేయర్ చేస్తుండాలి మీరు నోట్లన. యేసు గురించే వాక్యం చెప్తుండాలి అని బాగా నన్ను ఇచ్చేసేస్తారు సార్. మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది. యేసు నిమిత్తం తల్లిదండ్రులనైనా అన్నదమ్ములనైనా అక్క చెల్లెలనైనా విడిచిపెట్టేవాడు ధన్యుడు, ఇట్లాంటివి చెప్పలేదా? అది అంటే దీంట్లో చెప్పారు సార్, బుక్ లో చూసా నేను. ఆయన అయితే అలా డైరెక్ట్ గా ఏం చెప్పలా. ఆ బుక్ లో అయితే నేను చదివాను సార్. అంటే వాళ్ళు అదే చెప్పారు సార్. ఇంకోటి చెప్తారు, నీ వల్లనే నీ పొరుగు వారిని ప్రేమించు, అలాంటివి అయితే బాగా చెప్తారు సార్. ఇలాంటివన్నీ దాచిపెట్టేస్తారు కావాలంటే. అలా చేసేవారు వాళ్ళు. అలా మా అన్న వాళ్ళు నాకు అట్లా తిట్టడం వల్ల నేను వీళ్ళకి సైతాన్ ఉంది, నాకు యేసు నుంచి దూరం చేస్తున్నారని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడమే ఆపేసాను సార్. అప్పటికే ఒక 1-2 నెలలు అయిన తర్వాత మా అక్క వారు ఒకసారి అడిగారు, ఏంటి పాస్టర్ గురించి నిజం చెప్తే నువ్వు నమ్మకుండా మమ్మల్ని దూరం చేసావు, రావట్లేదు ఇంటికి ఏంటి అని డైరెక్ట్గా అడిగారు. నేనైతే ఇంకా డైరెక్ట్గా ఏం చెప్పలేను కదా. లేదు నాకు కొంచెం పని ఉండి రాలేదు, ఇలా కారుకి వెళ్ళాను, అలా ఇలా ఏమో చెప్పేసాను సార్. అలాగే వెళ్తూ వెళ్తూ వీళ్ళు పల్లెలోకి వెళ్తే తీసుకువెళ్ళేవాడిని. వారానికి ఒక రోజైనా పల్లెకి సువార్త చెప్పడానికి నాకు ఫోన్ చేసేవాళ్ళు. నేను ఆటో తీసుకొని నా ఖర్చులతోనే నేను వెళ్ళేవాడిని. వెళ్ళి అక్కడంతా చూస్తే వీళ్ళు అక్కడ చెప్పేది ఒక రకంగా చెప్పేవాళ్ళు సార్. ప్రేయర్ చేసేది అక్కడ ఏం చెప్పేవాడు? అదే మీరు నమ్ముకోండి, ఇవంతా దేవుళ్ళు, హిందూ దేవుళ్ళకి ఎందుకు మొక్కుతారు, అవంతా దేవుళ్ళు కాదు, రాయి రొప్పలు, వాళ్ళకి మీ పూర్వీకులు కూడా దాన్నే మొక్కారు, వాళ్ళకి కూడా తెలియదు, నిజ దేవుడిని మొక్కండి, అలా అంతా చెప్పేవాడు సార్. పోతూ కార్లో ఎప్పుడైనా పోతుంటే గుడి ఏమైనా కనిపిస్తే ఒక రకంగా ముఖం పెట్టేసి ఒక కిరికిరి భాష అనే చెప్తారు కదా, ఆ భాషలో ఏమో తిట్టుకునేవాడు. నాకు అప్పటికే లోపల మండిపోయేది. ఇప్పుడు దేవుడు అన్ని దేవుడు ఒకటే అని నేను వచ్చాను. ఇక్కడ చూస్తే ఈడు దేవస్థానము, ఇక్కడ గుడి కనిపిస్తే తిట్టుకోవడము, ముఖం ఇట్లు పెట్టుకోవడము అలా చేస్తాడంటే నాకు అప్పటికే లోపల కొంచెం మండిపోయేది సార్. అంటే మా తెలుగు పాస్టర్లే అనుకున్నా, కన్నడ పాస్టర్ ఎక్కడున్నా పాస్టరే. అవును సార్. అంటే అక్కడ అంత ఇక్కడ జరిగేటట్టు డైరెక్ట్ గా ఇంటి ముందుకు రారు సార్. అంత ధైర్యం అక్కడ ఎవరికి లేదు పాస్టర్కి. ఇంటి ముందు బుక్కులు వచ్చి పంచడం కానీ అలా చేయడం. కాకపోతే ఎలా చేస్తారంటే నాకు జరిగినట్టు నాకు అక్కడ చర్చలో ఎలా చెప్పారు అంటే, నువ్వు ఒక్కడు రక్షణ పొందడం కాదు, నీ చుట్టూ ఎవరైతే ఉన్నారో అందరినీ రక్షణ పొందాలి, నీకు లెక్క అడుగుతాడు దేవుడు. ఎంతమందిని మతం మార్చావనా?
నువ్వు తప్పకుండా అందరికీ సువార్త చెప్పాలి. నువ్వు ఎక్కడ బండికి వెళ్ళినా కార్కి వెళ్ళినా అందరికీ చెప్పు, సువార్త చెప్పు, యేసు నిజ దేవుడిని తెలుసుకోవడానికి చెప్పు అని ఇలా నాకు ఒక్కడికి కాదు అందరికీ అక్కడ చర్చిలో ఎంతమంది ఉంటారో అందరికీ చెప్పేవాడు సార్. కనీసం 3-4 మతం మార్చండి ఒక్కొక్కళ్ళని. మళ్ళీ వచ్చే ఏడాదికి ఇక్కడ 200 మంది అయితే మంచి బిల్డింగ్ వేసుకుంటాడు. అదే సార్, మీరు ఇలా చెప్పి చెయ్యాలి, లేకపోతే మిమ్మల్ని కూడా దేవుడు పైన లెక్క అడుగుతాడు. మీరు ఒక్కడే రక్షణ పొందడం కాదు, అందరికీ సువార్త చెప్పండి అని నాకు బాగా చెప్పాడు. నేనైతే ముందు నాకు ఏమి ఎక్స్పీరియన్స్ అవుతుందో, నాకు ఏ మంచిది అవుతుందో అది చూసుకొని ఇంకొకరికి చెప్దామని నేను అంతగా ఎవరికి చెప్పడానికి వెళ్ళలేదు సార్. ముందు తెలుసుకున్నాం ఎంతవరకు ఉంది, ఎలా ఉంది అని నేను అలా అబ్జర్వ్ చేసేవాడిని ఆయన్ని. ఇప్పుడు మరి యేసులోకి వస్తే మతం మారితే కష్టాలు పోతాయి, మంచి జరిగిద్దని చెప్పాడు కదా, నిజంగా మంచి ఏమైనా జరిగిందా? మంచి అంటే మన పరిశ్రమ ద్వారా జరుగుతుంది, కానీ అద్భుతాలు ఏం జరగలేదు, మామూలుగా నార్మల్గా. మామూలు సార్, నేను ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. అందుకు వెళ్ళినప్పుడు ఏమంటే కొంతమందిని దూరం చేసుకున్నాను. మన అన్నవాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఒక ఆయన చెప్పారు, అనిల్ రామ్ అని, ఆయన ఒక ఇలా ధర్మరక్షక అని ఒక సంస్థ ఉంది ఆయనది. ఆయన కూడా మా ఫ్రెండే. ఆయన కూడా ఇక్కడ ఇలా పాస్టల్ గురించి చెప్పాడు. వీళ్ళంతా ఫారిన్ ఫండ్ తీసుకొని వచ్చేసి మిమ్మల్ని హిందువుల్ని బాగా మత మార్పిడి చేస్తున్నారు, నువ్వు ఎందుకు వెళ్ళావని ఆయన కూడా తిట్టాడు. నేను ఆయన కూడా కొంతకాలం దూరం పెట్టేశాను, అక్కడ కూడా వెళ్ళేది వదిలేసాను సార్. అలా కొంచెం దేశం అనేది నాకు మొదలైపోయింది సార్. అంటే అంతగా నన్ను మైండ్ వాష్ చేశారు యేసు గురించి. ఎంతగా అంటే ఒకసారి నేను అడిగాను సార్, ఏంటి పాస్టర్ ఇలా మన ఇంట్లో దేవుళ్ళన్నీ ఉంటాయి కదా, మరి ఎలా ఏమి దాని గురించి ఏంటి అని అడిగితే, లేదు బ్రదర్ అది అంతా సైతాను, మీకు తెలీదు, ఇంతకాలం మీకు ఎవరు చెప్పలేదు, నేను చెప్తున్నాను ఓపెన్గా, అవి ఇంట్లో ఉంటే గిన మీకు చాలా కీడు జరుగుతుంది, అవి ఇంట్లో తీసేయండి అని యేసు గురించి నాకు అంతగా బోధించాడు సార్. యేసు ఒక్కడే నిజ దేవుడు, యేసు వదిలితే ఇంకే దేవుడు లేదు, మిమ్మల్ని యేసు ఒక్కడే కాపాడగలడు అని యేసు గురించి చాలా బాగా నాకు బోధన చేసే వల్ల నేను ఎంతగా పిచ్చివాడిని అయిపోయానంటే, మా ఇంట్లో అన్ని దేవుడు ఫోటోలు మొత్తం పూజ చేసే ఏమున్నావో అన్ని తీసుకువెళ్ళిపోయి మశానంలో పెట్టొచ్చాను సార్. శ్మశానంలో సైతాను ఇంట్లో ఉంటే మీకు ఏదైనా కీడు జరుగుతుంది, మీకు సంపాదన అందుకే ఇదవ్వట్లేదు, మీరు ఎంత సంపాదించినా అలాగే ఖర్చు అయిపోతుంది, బరే అప్పులు పాలవుతున్నారు అని అంతగా చెప్పిన వల్ల నాకు అంతగా లోపల ఏదో తెలియని బాధ సార్. మన దేవుడి ఫోటోలు అక్కడ పెట్టి వచ్చేటప్పుడు నాకు లోపల ఒక బాధ ఉండేది. కాకపోతే ఈ దొంగనప్పుడు భాష చెప్పిన వల్ల నాకు అది సైతాను, ఇంట్లో ఉంటే చాలా చెడు అవుతుంది, అందువల్ల నేను వెళ్ళి అక్కడ పెట్టేశాను సార్. ఏ దేవుడి ఫోటోలు పెట్టారు అట్లా? మొత్తం సార్ ఇంట్లో ఏమున్నాయో దీపాలు కానీ ఆర్తి చేసే ఇది కానీ అన్నీ ఏమీ లేదు సార్. మొత్తం ఈ నా కొడుకు పాస్టర్ ఇచ్చే ఇది వాక్యం అని, నెలకు ఒకసారి వాక్యం అని ఒక పోస్టర్ ఇస్తారు, అది మాత్రమే ఇంట్లో అలా తగిలేసేవాడిని టేప్ వేసేసి. మొత్తం అంటే నెలకొక వాక్యం ఒక పేపర్ మీద రాసిస్తారా? ఇంట్లో పేపర్ అంటే ప్రింట్ చేస్తారు సార్, ప్రింట్ గా ఇస్తారు, అది తీసుకువెళ్ళి నేను ఇంట్లో వేసుకోవాలి. మరి ఇల్లంతా నిండిపోయింది కొన్నాళ్ళకి అట్లా సార్. మొత్తం అంటే ఒక 10-12 దాకా అయిపోయింది సార్. తక్కువ అంటే ఒక 10 మీరు ఒక సంవత్సరం ఉన్నారు కాబట్టి ఒక 12 వచ్చి నెలకు ఒకటి. అదే 10-20 సంవత్సరాల నుంచి ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళు నెలకొకటి తగిలించుకుంటూ పోతే ఇంట్లో గోడలండి అవే కనపడతాయి కదా. కనపడతాయి. కొంతమంది అయితే తీసి పెట్టేస్తారు, పాతవి అయితే తీసేసి ఇంకా కొత్తవి తగిలించుకుంటారు సార్. అలా ఉంటుంది. అలా అయిపోయింది సార్. కానీ నాకు ఎప్పుడు అడిగేవాడిని, బైబిల్ ఇవ్వండి పాస్టర్ అంటే చిన్న చిన్న బుక్లు ఇచ్చేవాడు, ఇది చదువుకో ముందు చాలు, ఆ తర్వాత నీకు బైబిల్ ఇస్తానని చెప్పాడు. నేను బైబిల్లో ఏముందో తెలుసుకోవాలి కదా. మొత్తం నాకు అలా యేసు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. యేసు అంటే నాకు ప్రాణం అయిపోయింది. ఇంకా యేసు గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడితే కొట్టడానికైనా దేనికైనా రెడీ అయిపోయాను. మా పాస్టర్ గురించి కానీ దేవుని గురించి కానీ అంతగా యేసుని ఎనీ టైం నిద్రలో కూడా యేసు 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 యేసువే నా రక్షకుడు, యేసువే అని అలా ప్రేయర్ చేసుకునేవాడిని. ఎప్పుడు అంతగా ఉండేవాడిని. అలా యేసు గురించి ఎక్కువ తెలుసుకోవాలి అని ఆ బైబిల్ అడిగాను సార్. నేను అప్పటికే వెళ్ళి ఒక 3-4 నెలలు అవుతుంది, ఎక్కువ అయిపోయింది సార్. అప్పటికే నేను కొంతమందితో బైబిల్ ఉండేది అక్కడ. ఏదైనా వాక్యం చెప్తే వాళ్ళ పాస్టర్లో వాళ్ళు సర తీసేసి ఆ వాక్యం చదివేవాళ్ళు. వాళ్ళని చూసి నాకు కొంచెం కోపం, నా చేతిలో బైబిల్కి లేదు కదా, వీళ్ళకి ఇచ్చేసారు. అడిగితే నాకు చాలా వరకు ఇవ్వలేదు సార్. అప్పటికే నేను చాలా ఫోర్స్గా అడిగాను, పాస్టర్ గారు ఇవ్వండి బైబిల్, నాకు కానీ కావాలి, నేను దాంట్లో ఏముంది చదువుకోవాలి అంటే అప్పటికే ఇంకా మాట వినడం అని ఇచ్చేసారు సార్. ఒకరోజు ఇచ్చారు పాస్టర్.
అప్పుడు ఎక్కడి నుంచి చదవాలో నేను చెప్తాను, అక్కడి నుంచి మాత్రమే మీరు చదవండి. మొదటి నుంచి వద్దన్నాడు, ఆ, అంతా చదవద్దు. ఆ కీర్తనలో ఒకటి చెప్పాడు సార్, నీ కాలుకి కాలు తగలకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. మళ్ళీ నీకు నీ ఎడమవైపు 1000 మంది చచ్చిపోయినా, నీ కుడి వైపు 2000 మంది చచ్చిపోయినా నీకు ఏ కీడు జరగదు. అలాంటి వాక్యాలు నాకు బాగా లైక్ అయిపోయాయి సార్. ఏదో కొన్ని మంచి వినడానికి బాగుండే 10-20 సెలెక్ట్ చేసి ఉంటాయి వాళ్ళకి. అక్కడ కొత్త నిబంధన నుంచి కొంచెం చదువు, ఆ. ఈ పాత నిబంధన తర్వాత చదువు అంట అని చెప్పాడు సార్. చదివితే మరి వాంతి వచ్చేది కదా. సార్ అప్పుడు వీళ్ళేంటి ఇక్కడ నుంచి చదవమంటారు, అక్కడ చూసే ఒకటి నాకు అర్థం కావు సార్. అక్కడ అదో రకంగా ఉండేది. తర్వాత ఏం చేస్తానంటే ఇలా వీడియోలు వస్తుంటాయి యూట్యూబ్లో, అక్కడైతే ఎవరైనా పాస్టర్లు చెప్పేది స్పీచ్ ఉంటే బాగా అర్థమవుతుంది, యేసు గురించి ఇంకా ఎక్కువ బాగా తెలుసుకోవచ్చు అని 2020లో లాక్డౌన్, కరోనా వల్ల లాక్డౌన్ చేశారు. అప్పుడు ఇంట్లో ఉన్నాను కదా, అప్పుడు బాగా నాకు ఇన్స్పిరేషన్ అయిపోయింది. ఇప్పుడైతే బాగా ఫ్రీగా చదవచ్చు, యేసు గురించి బాగా తెలుసుకోవచ్చు అని అప్పుడు నేను యూట్యూబ్లో వీడియోలు ఆన్ చేశాను సార్. అక్కడ కర్ణాటకలో ఒక పాస్టర్ది చూసాను, అది అంతగా నచ్చలేదు. తర్వాత దాని కింద వెతుకుతూ మీ యొక్క డిబేట్ విజయ్ కుమార్ దగ్గర నుంచి చేశారు కదా, రాముడు దేవుడా యేసు దేవుడా అని. అప్పుడు నేను ఆ వీడియో చూసాను సార్. అప్పుడు నాకు ఆయన చెప్పేది మీరు చెప్పేది చూసి అక్కడ నాకు కొంచెం డౌట్ స్టార్ట్ అయింది సార్. మీరు చెప్పేదాన్ని బట్టి ఆయన సమాధానం చెప్పట్లేదు, ఏదేదో చెబుతున్నాడు. మీరైతే బైబిల్లో ఏ రిఫరెన్స్ ఉంది ఏమి అని అధ్యాయం వచనంతో చెప్తున్నారు. అక్కడ నుంచి నాకు డౌట్ స్టార్ట్ అయిపోయింది సార్. అప్పటి నుంచి మీ శివశక్తి వీడియోలు చూస్తూ వచ్చాను సార్. అప్పుడు ఒకటే నేను టిక్ చేసుకునేవాడిని బుక్లో, మీరు చెప్పేది ఆ అధ్యాయం ఆ వచనాలు ఇందులో బైబిల్లో ఉన్నాయా ఏంటి, అలా చూస్తూ నాకు ఇంకా అసహ్యం పుట్టేసింది ఆ బైబిల్లో యేసు గురించి. ఇంత చండలం ఉంది ఏంటి, ఇలాంటి దరిద్ర నా కొడుకుని మాట్లాడేసి మన ఇంట్లో ఉన్న దేవుళ్ళని తీసుకెళ్లి మశానంలో పెట్టొచ్చాను. నాకు చాలా బాధేసింది సార్. ఇంకైతే ఆ పాస్టర్ గారిని కొట్టేసామనే అంత కోపం వచ్చేసింది. కొట్టారా అన్న? నేను వెళ్ళలేదు సార్, అక్కడికి ఆపేశాను. వస్తాడు నా దగ్గరికి వచ్చినాడు చెప్దామని ఇంక వెళ్ళిపోయాను. తనతో ఉండే కొంతమందిని నా దగ్గరికి పంపించాడు సార్. దేనికి? ఎందుకు రావట్లేదు ఏంటి అడుగు అని. అప్పుడు ఆయనకి చెప్పాను, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి, అవి నేను రాసుకున్నాను, దానికి మొత్తం అంతా తేలాలి. అది ఎక్కడ అంటే పర్సనల్గా కాదు, ఇలా సభ చేస్తారు కదా భానువారం, అక్కడికి వస్తాను, అందరి ముందే నాకు సమాధానం కావాలి. అక్కడ నాకు సమాధానం చెప్తే నేను మళ్ళీ కంటిన్యూ అయిపోతాను, లేకుంటే అంతవరకు నేను రానని చెప్పాను. అక్కడికి ఆయన ఏం తెలుసుకున్నాడో తెలియదు సార్. ఇప్పటి వరకు నాకు ఫోన్ గానీ చేయలేదు. అక్కడితో ఒకరితో పోతే అందరి ముందు పెడితే అందరూ పోతారు అనిపించింది. రికార్డింగ్ ఉంది సార్. ఏ రికార్డింగ్ ఉంది? ఆయన పంపించిన వాళ్ళు ఒక ఆయనతో నేను మాట్లాడాను, ముందు మీ పాస్టర్కు ఒప్పించు, నేను ఆదివారం వస్తాను మాట్లాడతాను, నాకు సమాధానం కావాలి అని అడిగితే ఆయన చెప్తాను బ్రదర్, వింటాను బ్రదర్, అడుగుతాను బ్రదర్ అన్నాడు. ఇప్పటి వరకు ఫోనే లేదు సార్. మొత్తం ఇక్కడే ఒక సంవత్సరం అయిపోయింది. 2020 నుంచి 2021 వరకు చాలా మందికి నేను అక్కడ కొంతమందికి అయితే ఇంటికి వెళ్ళి చెప్పాను, చూడండి బైబిల్లో ఎంత వరస్ట్ ఉంది. దావీదు తప్పు చేస్తే దావీదుని శిక్షించే బదులు చిన్న పిల్లని చంపేశాడు, పిల్లని అయితే ఇంకా కొడుకుతో రేప్ చేయించాడు సార్ రోడ్డు మీద అందరూ చూస్తుండగా. ఇంత చండాలమైన కూడా దేవుడు ఎట్లా అవుతాడు? అదేదో మరి ఇంకా అడవిలో మంచి దేశం ఇస్తామని తీసుకువెళ్ళి అన్నం అడిగితే అంతమందిని కాల్చి చంపేశాడు. ఇలాంటి వాడు దేవుడు అవుతాడా అని అవన్నీ బాగా నేను రాసుకున్నాను సార్. ఎన్ని అధ్యాయం ఎన్ని వచ్చిన అంత బాగా చదివి, ఈ దొంగన కొడుకులు పాస్టర్లాగా ఒక్కొక్క ముక్క పట్టుకొని మన హిందూ దేవుడి గురించి విమర్శనం చేయడం తిట్టడం అలా కాకుండా మొత్తం నేను అక్కడ స్టడీ చేశాను, కింద నుంచి పై వరకు ఏముంది, ఇది ఏం చెప్తుంది, మంచిగా చెడా అని. అలా అంతా చేసుకొని కొంతమందికి అయితే ఇండ్లకి వెళ్ళి చెప్పాను సార్. ఇది మీ చర్చకు వచ్చే విశ్వాసులు కొంతమంది చెప్పాను. ఏమన్నారు? ఆమె లేడీస్, ఆమె కూడా రికార్డింగ్ ఉంది. ఆమె అడిగితే నేను పాస్టర్ను వదలను, పాస్టర్కి అడుగుతాను, సమాధానం తీసుకుంటాను అని అనింది. మళ్ళీ ఫోన్ చేస్తే లేదండి అది కరెక్ట్ గానే ఉంటుంది కదండి అని అడిగిందంట. అసలు పాస్టర్ని అడిగిందంట, అది కరెక్ట్ గానే ఉంది కదండి, నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది అని అనింది ఆమె. మళ్ళీ వస్తూ మా ఫ్రెండ్ కూడా అక్కడ దీంట్లోకి వెళ్ళిపోయాడు సార్, క్రైస్తవంలోకి. మీ ఫ్రెండ్ ఎవరు? రాఘవేంద్ర అని ఒక ఆయన. అతను ఎట్లా వెళ్ళాడు? ఆయనకి బాగలేదు సార్, బాగలేకపోతే వండుకున్నట్టు పడిపోయాడంట, గొడవ చేసుకుంటే ఇంట్లో చిన్న గొడవలు. అలా పడిపోయినప్పుడు వాళ్ళ అన్న పెద్ద పిల్లం
అన్న పెళ్ళాము ఉమ్, పెద్దవాళ్ళు ముందు వెళ్ళేవాళ్ళు సార్ చర్చ్. అక్కడ హాస్పిటల్కి వెళ్ళేసి బాగా ఇంజక్షన్ మొత్తం అంతా చేసి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చే దారిలోనే అది చర్చ్ ఉంది సార్. వాళ్ళ అన్న పెళ్ళాము వాళ్ళు వెళ్ళేవాళ్ళు కదా, ఇక్కడ ఈయన్ని కూడా తీసుకెళ్ళారు సార్. ట్రీట్మెంట్ అంతా తీసుకొని వచ్చే దారిలో ఇక్కడ చర్చ్లో కొంచెం ప్రేయర్ చేసి వెళ్దామని. వాడికి ఏం తెలిసిందో ఏమో తెలీదు, అప్పటి నుంచి వాడు కూడా మతం మారిపోయాడు సార్. వాడి వల్ల అంటే నేను ఒక రోజు 2 రోజులు ఎప్పుడు వెళ్ళేవాడిని ఈ బైబిల్ గురించి. అప్పుడు మీరు అందులో ఉన్నారా, బయటకు బయటకు వచ్చారా? వచ్చేసాను సార్. ఓకే. నేను బయటకు వచ్చేసాను. నేను ఉండంగానే ఈడు కూడా వెళ్ళాడు సార్. అంటే నేనేమి చెప్పలేదు వీనికి ఇలా అలా అని. వాడు వెళ్ళాడు. అప్పటికే ఇలా ఈడు వెళ్ళిపోయాడు ఏంటి అని నేను కూడా బైబిల్ మొత్తం రాసుకున్న అన్ని తీసుకువెళ్ళి వాడిని అడిగాను, ఇంత చండాలంగా ఉంది నువ్వు ఎందుకు వెళ్ళావురా ఏంటి అని అడిగితే వాడు ఏం మాట్లాడలేదు సార్. సమాధానం అంటే ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. వాడి చేతిలో ఉంది సార్ బైబిల్, చూపించాను నేను తీసి. ఎంతమందిని రేప్ చేయించాడు నీ దేవుడు, ఏంటి ఎంతమందిని చంపాడు అన్యాయంగా, ఇంత వరస్ట్గా ఉన్నవాడిని దేవుడు అని ఎలా ఒప్పుకుంటావు? నీకేదో మంచి జరిగిందని చెప్తావు కదా, నువ్వు పుట్టినప్పటి నుంచి ఏం మంచిగా జరగలేదా హిందూ ధర్మంలో? చచ్చే వరకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు కదా, అట్లాంటి అద్భుతాలు హిందూ ధర్మంలో జరిగాయి. అక్కడ వెళ్ళగానే అద్భుతాలు అంటే అదేలా నమ్ముతావు? లేకపోతే మా ఇంటి దగ్గర ఒకడు కుంటివాడు ఉన్నాడు, మీ పాస్టర్ చెప్పు, వచ్చి వాడిని లేపి కుంటివాడిని బాగు చేస్తే నేను ఇమీడియట్గా క్యాస్ట్ సర్టిఫికేట్లో కూడా క్రిస్టియన్ అని నేను మత మార్పిడి అయిపోతాను, నేను ఇంకా సువార్త చెప్పడానికి నా జీవితం అంకితం చేస్తాను, దమ్ము అంటే నీ పాస్టర్ చెప్పు అని వాడితో గొడవ పడాను సార్. వాడికి చెప్పి ఎంతవరకు అంటే నా లాస్ట్ ఫైనల్ వాడిని కొట్టేద్దామని అంత కోపం వచ్చేసింది. వినట్లేదు. అరే ముందు కళ్ళు ముందు ఉంది చదవరా నీకేమైందంటే వాడు లేదు చదువుతాను చూస్తాను అని చెప్పేవాడు. కానీ మొత్తం దాని గురించి అయితే ఏమి ఇది లేదు సార్. ఇప్పుడు ఎంతకీ మారాడా మారలేదు? ఇంకా లేదు సార్, ఇంకా అట్లాగే ఉన్నాడు, అందులోనే ఉన్నాడు. చదువురా బాబు అన్నా చదవట్లేదు వాడు. అంత కొంతమంది కర్మ సార్. ఆ బురదలో కూరుకుపోయిన తర్వాత బయటికి రావడం అంత ఈజీ కాదు. అవును సార్. మీరు బయటికి రావడం అంటే మీ అదృష్టం, పూర్వజన్మ సుకృతం మీది. అందులో మీ శివశక్తి మీ వల్ల చాలా ఇది హెల్ప్ అయింది సార్ నాకు. మీ వీడియోలు చూసి నేను బయటకు రావడానికి చాలా ఇదైపోయింది సార్. ఇంకా వేరే ఇంకేం లేదు. లేదంటే ఇప్పుడు అందులోనే అట్లాగే కంటిన్యూ అవుతాం సార్. ఇంకా మొత్తం ఇంకేమి మా పేర్లు కూడా మార్చేసుకునే వాళ్ళు. పేర్లు మార్చారా? ఇంకా మారలేదు. నేను మార్చేసుకోవాలి, నాకు మెయిన్కి వచ్చేది. ఏం పేరు పెట్టుకుంటున్నారు? ఏం పేరు నచ్చింది? అంటే మాస్టర్కి అడిగి పెట్టుకుందాము, మంచిది వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అందులో యెహోషువ ఏమో పెద్ద పెద్ద వీరులు, ఈ దావీదు చరిత్ర గురించి కొంచెం చెప్పేవాడు. చిన్నవాడు ఉన్నప్పుడే దావీదు ఇంత కష్టపడాడు, దేవుడు వాడిని ఆదుకున్నాడు అలా అని నాకు మెయిన్ కళ వచ్చేసింది సార్. అప్పుడు మీ వైఫ్ కూడా పేరు మార్చేద్దాం అనుకున్నారు సార్? మొత్తం ఇంకా ఫ్యామిలీనే మా ఇంట్లో అలా మోసపోయాం సార్. అందులో వెళ్ళి ఇక్కడికి వచ్చిన కారణం కూడా అంటే నాలా కొంతమంది తెలియకుండా ఎంతమంది వెళ్ళారో వాళ్ళంతా తిరిగి రావాలనే ఒక ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను సార్ నేను. మీ ద్వారా ఇంకా కొంతమంది చాలా మంది అయితే వచ్చారు, ఇంకా కొంతమంది నాలాంటి అమాయకులు ఉంటారు కదా. ఇప్పుడు కొంతమంది అంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది లోపల మనం తప్పు చేస్తున్నామేమో అనే భావన ఉంటుంది, బయటికి రావాలనిపిస్తుంది. కానీ పాస్టర్లు నువ్వు బయటికి వెళ్ళావంటే దేవుడు ఉగ్రత వస్తుంది నీ మీదకి, నీ ఇంట్లో కీడు జరుగుతుంది అంటే వాళ్ళ ఇంట్లో ఉదాహరణ చిన్నపిల్లలు అనుకోండి, చిన్నపిల్లలకి ఏదైనా జరుగుతుంది, నువ్వు గర్భిణీ అయితే నువ్వు గర్భంతో ఉన్నావు, మన రీసెంట్గా భార్య భర్త చెప్పారు. ఈ విధంగా అసలు ఎంత దిగజారుడు బెదిరింపులు ఏం చేస్తారు వాళ్ళు? అదే డైరెక్ట్ గా సభలో చెప్పేవాడు సార్, ఏమైనా యేసుని కాక వేరే దేవుణ్ణి మొక్కితే మీ కడుపులో పుట్టిన కొడుకుల్ని బిడ్డల్ని మాంసము ఆ కాలంలోనే తినిపించాడు జనాలతోటి. ఆ బైబిల్లో ఒక వాక్యం తీసి తల్లిదండ్రులకి పిల్లల మాంసం తినిపిస్తాడు అలా ఉంటుంది. మీరు ఎక్కడనూ ఆ పక్క కానీ ఈ పక్క కానీ తిరగకూడదు, యేసునే మొక్కాలి, యేసునే. మరి ఇంక ఈయన ప్రేమించే దేవుడు శాంతి మతస్థుడు ఎక్కడ ఉన్నాడు? ఇంకా పోయే వరకు సార్ అసలు రాక్షసులు కూడా అంత దుర్మార్గం చేయరు కదా. అదే వెళ్ళే వరకు ఒక స్టెప్, వెళ్ళిన తర్వాత ఇంకా లాగేసేస్తారు గట్టిగా. అలా అరుంధతి సినిమా చూసారా? అవును సార్. పశుపతి అరుంధతి సినిమా పిచ్చోని కట్టేస్తారు బంగ్లాలో గొలుసేసి, అట్లా కట్టేస్తారు క్రైస్తవులకి. ఆ గొలుసు ఓడదు, బండతో బాదుకున్నా ఓడదు అది. నేను కూడా అలాగే పిచ్చోని అయిపోయింది కదా సార్ అందులో వెళ్ళి. అంత పిచ్చి అయిపోయింది సార్ నాకు. ఎక్కడికి వెళ్ళినా బైబిల్, నేను కారుకి 1 రోజు 2 రోజులు ఏమైనా వెళ్తే బైబిల్ సంకలో పెట్టుకొని తీసుకెళ్ళి అక్కడ చదివేవాడిని. మరి కారులో ఎవరైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఆటోలో ఎక్కుతున్నప్పుడు వాళ్ళకి ఏదైనా అంటించారా మెల్లగా? లేదు సార్. అంటే నేను ఏమంటే ఫస్ట్ నేను తెలుసుకోవాలి, పూర్తిగా నేను తెలుసుకున్నాకే ఇంకొకరికే చెప్పాలి అనేది నా మైండ్ సెట్ సార్. మరి మీ భార్య మళ్ళీ వెనక్కి వచ్చేసారా?
మొత్తం వాపస్ వచ్చేసాం. మా భార్య అయితే కొంతకాలం గొడవ చేసింది సార్ ఇంట్లో. నాకు తెలియకుండా ఒక రోజు వెళ్ళేది ఇట్లా వారం. అదేంటి మీరు తీసుకెళ్తే వెళ్ళిన ఆవిడ మళ్ళీ మీరు వెనకొద్దాం అనగా రావడం ఏంటి? గొడవలు పెట్టాడు సార్ పాస్టర్. నీ భర్తకి సైతాను ప్రేరేపించింది, సైతాను బాగా ఇచ్చేస్తుంది అని ఇంట్లో గొడవలు స్టార్ట్ అయిపోయినాయి సార్. ఇంకా అప్పుడు నేనేం చేశానంటే మీది ఒక అది వాళ్ళు కూడా పెళ్ళాం మొగుడు ముందు హిందూ ధర్మంలో ఉంటారు, తర్వాత వచ్చేసి ఆమె ఏమో మాకు ఆస్తు లేదు అంతస్తు లేదు, పాస్టర్ గోలీమార్. అది బాగా వర్కౌట్ అయింది సార్. చూపించారు ఆన్ చేసి అలా పెట్టేశాను సార్ ఇంట్లో. ముందు ఇది చూడు, బైబిల్ ఇది ఇక్కడ చూడు, ఇది చదువు, అక్కడ అన్న చెప్పేది కొంచెం చూడు, తర్వాత నువ్వు ఏం చెప్పితే ఎన్ని రోజులు కాదు చచ్చేంత వరకు కావాలంటే ఆ క్రైస్తవంలో ఉండిపోతాను, ముందు నువ్వు కళ్ళారా ఇక్కడ చూడు, ఇక్కడ బైబిల్లో ఏముందో అది చదువు, తర్వాత చెప్పని అది 2 సార్లు 3 సార్లు అలా రిపీట్ చేసి చూపించాను సార్. అప్పుడు కుదురుకుంది, ఇంకా అయిపోయింది సార్. లేదు మొత్తం పోస్ట్లు ఏముందో అన్ని తీసి పారదోపేసాం బయటికి, అంత అయింది సార్. ఇప్పటికీ కొంతమంది వాళ్ళు జట్లో ఉండేవాళ్ళు అప్పుడప్పుడు తగులుతుంటారు సార్ నాకు. అప్పుడు నేను ఊరుకుండాను, నేను అడిగారా మీ పాస్టర్కి ఎప్పుడు రాను ఏంటి మొత్తం అడుగుతుంటాను. కాకపోతే వాళ్ళు ఇప్పటి వరకు ఏమి ఒక్క రెస్పాన్స్ కూడా లేదు సార్. చెప్పరు, అరే మీరైనా చెప్పండి అయ్యా మీ పాస్టర్ వద్దు, మీరైనా చెప్పండి అంటే మాకేం తెలుసు, మేము తెలియకుండా ఎట్లా వెళ్ళావు, నీకేం తెలుసు అంటున్నావు కదా, నువ్వు తెలియకుండా ఎట్లా వెళ్ళావు, తెలుసుకోవాలి కదా. మొత్తం ఒక జీవితం, నీ పిల్లలు నీ భార్య మొత్తం రాబోయే నీ తరం కూడా అక్కడే కూలిపోతుంది కదా ఆ దరిద్రం మతంలో. నీకు బాధ్యత లేదా, తెలుసుకోవాలి కదా బైబిల్లో ఏముంది. మీరు అక్కడే ఉంటే అక్కడే కొనసాగితే ఇప్పుడు మీ పిల్లలు కూడా అట్లాగే పెరిగేవాళ్ళు కదా. అవును సార్, వాళ్ళ జీవితాలు కూడా ఇంకా నాశనం. ఆ దోపిడీ మీతో ఆగేది కదా, మీ పిల్లలు కూడా సమర్పించుకునేవారు. నాకు అంత పిచ్చి ఎక్కినంటే చెప్పాను కదా సార్, వారం నా డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడ నాకు అప్పులు ఎన్ని ఉన్నాయి కట్టేయడం, సంఘం అని ఈఎంఐ మంత్లీ కట్టేది అన్ని ఉన్నా కానీ నేను దాని గురించి ఆలోచించడం చేయకుండా పాస్టర్ ఫోన్ చేస్తే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. నా డబ్బులు ఖర్చు పెట్టుకొని వారానికి 1 నాడు 2 నాళ్ళు 100 కిలోమీటర్ 150 కిలోమీటర్ దాకా నేను నా ఆటోలో తీసుకెళ్ళి మీదే సార్. పాస్టర్ ఏమో లేదు ₹1 లేదు సార్. ఈ పోస్టర్ గోలీమార్ సినిమాలో చూపించే కదా, అదే సార్. ఆ పాస్టర్ ఆటోలో నుంచి దిగి డబ్బులు అడిగితే దైవజనం డబ్బులు అడగకూడదు ఆయన అంటే పాస్టర్లు కొంతమంది మేము అట్లాంటి వాళ్ళం కాదు, మేము ఆటోల మీద తిరిగి డబ్బులు ఎందుకేమో అన్నారు. అసలు అంటే ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. అవును సార్, ఎందుకంటే ప్రాక్టికల్ గా నాకు జరిగింది కదా, అలా జరిగింది సార్. అంతకాలం నేను వాళ్ళ దీంట్లో మబ్బులో ఉండిపోయాను. మరి మీరు ఆ చర్చికి వెళ్ళే రోజుల్లో పాస్టర్తో తిరుగుతున్న రోజుల్లో తీసుకున్న ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఆ ఫోటోలు ఉన్నాయి సార్. అంతగా ఎంతగా క్రైస్తవంలో మొబ్బైపోయి నేను అక్కడ ఉన్నానంటే, రాత్రి ఒక రోజు అయితే వాళ్ళ అమ్మకు గడ్డలో క్యాన్సర్ సార్. పాస్టర్ వాళ్ళ అమ్మకి క్యాన్సర్. ఆయన దీని చర్చికి వచ్చే ఒక ఆవిడ ముసలి అంటే అంత ఒక 16 years అయింది సార్, 60 సంవత్సరాల ఆమెకి ఏమైనా చేతుల నొప్పులు కాళ్ళ నొప్పులు అని ఏమైనా చెప్పుకుంటే ఏం జరగాలి, నేను ప్రేయర్ చేస్తాను లైక్ మొత్తం యేసు బాగు చేస్తాడు అని ఆమెకి నువ్వు ఏ మాత్రలు తీసుకోకు ప్రేయర్ చేస్తాను అని చెప్పేవాడు. ఈయనేమో మైసూర్ దాకా వీళ్ళ అమ్మని తీసుకుని లక్షలు ఖర్చు పెట్టి అక్కడ చూపించేవాడు. నేను కూడా ఒకసారి కార్లో తీసుకువెళ్ళాను సార్ వాళ్ళ అమ్మని. దానికి ముందు ఒకసారి అయితే యాక్సిడెంట్ అయిపోయింది సార్. ఎవరికి? పాస్టర్ వాళ్ళ అమ్మగారు అక్కడ నుంచి వచ్చేటప్పుడు, హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పుడు. మీరు తీసుకెళ్ళినప్పుడు ఇంకొకరు, నేను ఇంకా వెళ్ళలేదు, ఆటో తోలుకొని ఉన్నాను. అప్పుడు అంటే ఓన్ యూస్ గడి వాళ్ళ రిలేషన్ లో ఉన్నాయి సార్. అది ఈటేస్ బండి. అదే వాడు ట్రావెల్స్ వాడు దయా, వాడైతే మొత్తం ఆ పక్క క్లాగేశాడు. NH4 లోన పోలే సార్. అలా బండి మొత్తం డ్యామేజ్ అయిపోయింది, చిన్న గాజు దెబ్బలు అలా అయిపోయింది సార్. అప్పుడు దేవుడు చేసిన అద్భుతం అని చెప్పుంటాడే. అదే సార్, ఏం చెప్పాడంటే అది కూడా సాక్షి తిరిగి వచ్చేసి నాకు ముందు వెళ్ళేటప్పుడే దేవుడు చెప్పాడు, నాకు యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పాడు. కాకపోతే నేను
నా దేవుడు నా జతలో ఉన్నాడని ధైర్యంతో వెళ్ళాను. ఆ, మీరు కూడా దేనికి భయపడొద్దు. ఆ. చూడండి, నాకు చెప్పినా కానీ నాకు తెలుసు ముందే. మరి పక్కనే ఉంటే అసలు యాక్సిడెంట్ జరగకుండా చూడాలి కదా, అదే సార్, ఎందుకు జరిగింది? ఆయన దాన్ని కూడా ఒక సాక్షిలా వాడేసుకున్నాడు. మళ్ళీ ఎవరైనా సువార్త చెప్పడానికి ఇంట్లో చర్చిలో కొత్త పాస్టర్ గారు బెంగళూరు నుంచి వస్తే ఆయన కూడా పికప్ చేయడానికి తీసుకురావడానికి, మళ్ళీ చర్చిలో ఏమైనా అది ఇది తేవడానికి కానీ మెయిన్గా నేనే వెళ్ళేవాడిని సార్. అలా బాగా వాడేశారు అన్న. ఉమ్. బాగా యేసు గురించి తలకు నూరి పోసి బాగా వాడేశారు సార్. వాడకం మామూలుగా ఉండదు. అలా అంత కష్టపడి చేసిన ఇంత చండాలంగా ఉంది, ఎంత మోసం చేశారు నన్ను. ఉమ్. వీళ్ళని- మీకు తెలుస్తుంది ఇప్పుడు మీరు ఆ దగా పడ్డారు, మోసపోయారని ఆవేదన మీ మాటల్లో తెలుస్తానే అదే ఉంది. సార్, ఉమ్. వీళ్ళని ఊరికే వదలకూడదని ఆ రోజు నుంచి నేను స్టార్ట్ చేశాను సార్. ఉమ్. వీళ్ళని ఇలా అయితే ఇంకా మత మార్పిడి ఎక్కువ చేసి కానీ మీరు మరీ అట్లా అగ్రెసివ్గా ఏం వద్దులే, సార్. జరిగేది ఎలాగో జరుగుతూ ఉంటుంది అనుకోండి. మనం సాధ్యమైనంత అంటే వరకు వాళ్ళు మమ్మల్ని తయారు చేస్తారు సార్. ఇప్పుడు మా ఫ్రెండ్ వెళ్ళాడు కదా, వాడిని బాగా ప్రిపేర్ చేసేస్తారు. పల్లికి వెళ్ళేది వాడు సువార్త చెప్పడం వాళ్ళ చేత. ఎవరు నువ్వు? మా ఫ్రెండ్ ఒకడు రాఘు అని చెప్పాడు. అతను అతను మళ్ళీ వేరే వాళ్ళని మాత్రం ట్రై చేస్తున్నాడు. పల్లికి వాళ్ళని ఆ, అంటే లోకల్లో ఎవడు ఉంటాడో వాడినే బాగా రెడీ తయారు చేసేస్తారు. ఆ, నేను వెళ్ళానంటే నన్ను బాగా తయారు చేసేస్తారు. ఆ. ఎందుకంటే వాళ్ళు వెళ్తే చెప్పుతో కొట్టి పంపిస్తారు. అంటే అక్కడ ఆ. కర్ణాటకలో అంత జరగడానికి బయట నుంచి వచ్చి హిందూ దేవుని తిడితే కొడతారని చెప్పి లోకల్గా ఉన్న వాళ్ళు తిట్టిస్తారు. మేము వెళ్తామంటే మమ్మల్ని బాగా తయారు చేసేసి వీళ్ళే వెళ్ళి సువార్త చెప్పి తీసుకురండి, చెప్పండి మీలాగే అందరూ రక్షణ పొందాలి, ఉమ్. పరలోకం వెళ్ళాలి. ఉమ్. మీరు ఏమైనా అలా చెప్పకుంటే అది మీకు లెక్క అడుగుతాడు దేవుడు అని బాగా చెప్పేవాళ్ళు. వీడు తీసుకున్న దశంభాగా లెక్క మాత్రం అడగడు దేవుడు. లేదు సార్, అదంతా మేము అడగాలంతే. వాళ్ళు ఉమ్. అడిగినా చెప్పారు కదా సార్. చూడండి, ఒక సంవత్సరం అయింది. వేరే వాళ్ళకైతే టక్కుమని ఇంటికే వెళ్ళిపోయేవాడు డైరెక్ట్ గా. ఎక్కడికి? ఎందుకు రాలేదు ఎవరైనా రాకపోతారు. రాకపోతే ఉమ్. నేను ఎప్పుడు అంటే ముందు నుంచి కొంచెం రాష్గానే ఉండేవాడిని. ఏదైనా నాకు దేశం గురించి ఏమైనా చెప్తే ఒకసారి మైసూరు వెళ్ళేటప్పుడు బ్రిటిష్ గురించి చెప్పారు సార్. బ్రిటిష్ లో వచ్చేసి ప్రింటర్స్ అంతా తెచ్చారు, ప్రింటింగ్ మిషన్ తెచ్చారు, వాళ్ళే పేపర్ న్యూస్ ఛానల్ అంతా చేశారు, ఉమ్. మళ్ళీ రైలు పట్టాలు వేశారు. ఉమ్. అప్పుడు నాకు బాగా మండిపోయేసి నేను మన దేశం ఎందుకు పనికిరాంది తిట్టేశాను. ఉమ్. బ్రిటిష్ నా కొడుకులు మన దేశంలో ఉండే సంపద మొత్తం దోచుకెళ్లారు, ఉమ్. ఎంతో మందిని చంపారు. ఉమ్. అంటే నాకు అప్పుడు తెలియదు ఈ బ్రిటిష్లు క్రిస్టియన్ అని నాకు తెలియదు కదా సార్. ఉమ్. అది తెలిసింటే నేను దీంట్లోకి వెళ్ళేవాడిని కాదు. ఉమ్. అప్పుడు బాగా తిట్టేశాను. ఆయన అప్పుడు నాకు అనుకున్నాడు ఈయన దగ్గర ఏమీ చెప్పకూడదు. ఆయన ముందే బ్రిటిష్ వాళ్ళు తిట్టారు. నా కొడుకులు మన దేశంలో ఎంత అన్యాయం చేశారు, ఎంత డబ్బు తీసుకువెళ్ళారు ఉమ్. అని బాగా తిట్టేశాను. ఆయనకి ఫ్లాష్ అయిపోయింది, ఏంటో జాగ్రత్తగా ఉండాలని. నాకు ఎక్కువ లేకపోతే ఇప్పుడు మీరు కామ్గా ఉంటే మొత్తం దేశం మీద ద్వేషం ఊరిపోసేవాడు. చెప్పాడు. అసలు ఈ దేశం ఎందుకు పనికిరాని దేశం, ఇక్కడ ఎంత విగ్రహాల దేశం, మూఢనమ్మకాలు ఉన్న దేశం, మన క్రైస్తవులు వచ్చి ఈ దేశాన్ని బాగు చేశారు, చదువు చెప్పారు, వైద్యం ఇచ్చారు, ఇవన్నీ పిట్టకథలు అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. రెడీమేడ్ ఆన్ చేస్తారు టేప్ రికార్డర్. చెప్పేవాడేమో, నేను మధ్యలోనే తిట్టేశాను, బాగా తిట్టేసాను. తిట్టేసరికి జాగ్రత్త పడాడు సార్. ఇంకా నెక్స్ట్ ఏమైనా మాట్లాడాలంటే జాగ్రత్తగా ఉండాలి ఏడు ముందు అని ఇంకా సైలెంట్ అయిపోయాడు. ఇంకేమీ ఎక్కువ చెప్పలేదు. మీరు అట్లాంటివి అంటే మీకు అప్పట్లో అంత ఐడియా ఉండదు, కానీ ఇవన్నీ మాకు రికార్డెడ్గా దొరికితే చాలా యూజ్ అవుతాయి మాకు. అవును సార్, అప్పుడు అంత తెలియదు కదా. ఇప్పుడు అలాగని మీరు అప్పుడు నిజాయితీగా జెన్యూన్గా ఉంటారు కాబట్టి ఇవన్నీ రికార్డ్స్ చేసుకోరు. కానీ అంటే ఏదన్నా డైరెక్ట్గా చెప్పేసేవాడిని. ఏమైనా మాట్లాడితే ఆయన పాస్టర్ అయినా నేను డైరెక్ట్గా ఏమైనా మాట్లాడేవాడిని. అంత కోపం అంటే నాకు ఏమి కోపం అంటే అదే దేవుడు మొత్తం తీసుకెళ్లి నా కొడుకు మాట వినేసి అక్కడ పెట్టేసాను కదా, ఎంత పాపం చేసేసాను నేను అని. దానికి ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకున్నారు? మళ్ళీ దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకోవడం, క్షమాపణ అడగడం చేశారా? సార్ అప్పుడే చేశాను సార్. ఏం చేశారు? వీడియో చూసిన తర్వాత చాలా బాధపడేసి కంపల్సరీ వెళ్తుంటాను సార్. దేవస్థానం అక్కడ గుళ్ళు చాలా ఉన్నాయి, వెళ్తుంటాను. మళ్ళీ నేను టూర్ వెళ్ళినా అక్కడంతా కుకే సుబ్రహ్మణ్య, ధర్మస్థల మొత్తం ఇక్కడ దేవుళ్ళే ట్రిప్ వెళ్తుంటాను సార్. వెళ్ళినప్పుడు మొత్తం మొక్కుకొని వస్తాను. మళ్ళీ అక్కడ కుకే సుబ్రహ్మణ్యంలో ఒకటి పాముది ఇది చేశారు సార్, హోమ చేశారు. అక్కడికంతా వెళ్ళి హోమ చేయించాను. చేసిన తప్పయిందని హోమం చేయించుకున్నారు సార్. ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అంత ఎంతమందిగా ఉంటే అంతమందికి ఒక్కొక్క పూజ అని చేస్తారు సార్. అందరిని ఒక్క చోటు కూర్చోబెట్టి అందరి కోసం ఒకటే హోమ చేస్తారు సార్. అక్కడ ప్రాయశ్చిత్తం అంటే దేవుడేమి ఇప్పుడు హిందుత్వంలో ఉన్న ఈశ్వరుడు ఏమి పగబట్టలే, అంటే వీడు నన్ను తీసుకెళ్లి శ్మశానంలో పడేసాడు, వీడి సంగతి చూడాలని చెప్పి అట్లా ఏమనుకోడు. బైబిల్ దేవుడు అయితే
పిల్లల మాంసం తల్లిదండ్రులతో తినిపించడం, భార్యలు తీసుకెళ్ళి ఇంకోటి పక్కలో పడిపోయటం ఇవన్నీ చేస్తాడు. అవును. అప్పుడు మీకు ఆ భయం, అట్లాంటి భయాలే పెట్టుకోవద్దులే, ఈ దేవుడు అని చేసేస్తాడేమో అని. లేదు సార్, అంటే కొంచెం అది మీ మనశ్శాంతి కోసం చేసుకోవడం ఏదైనా. అవును సార్. ఉమ్. అంటే నాకు బాధ వేసిందంటే ఉమ్. అలా చేశాను సార్. చేసింది తప్పే కదా, ఈ నా కొడుకుల మాటలు ఇంకా వినకూడదు, వీళ్ళకి ఏమైనా ఒకటి సరిగ్గా పాఠం చెప్పాలని ఉమ్. కొంత ట్రై చేస్తున్నాను. కాకపోతే ఏంటి వినట్లేదు సార్ కొంతమంది. మీ ప్రయత్నంగా, మీ బాధ్యతగా మీరు చెప్తున్నారు. అవును సార్. వాళ్ళకి అదృష్టం బాగుంటే వింటారు, లేకపోతే లేదు. దాన్ని మనం ఎవరో మార్చలేము, వాళ్ళ రాతను మార్చలేము. అవును. కాబట్టి మరి మీరు ఎక్కువగా ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. కర్తవ్య కర్మ చేసుకుంటూ పోవాలి, కర్తవ్యంగా మనం చేయవలసిన పని చేసుకుంటూ పోవాలి. అదే సార్. కాబట్టి మీ వరకు మీ జీవితాన్ని చక్కదిద్దుకోగలిగారు, మీ భార్యను కూడా వెనక్కి తీసుకురాగలిగారు. కాబట్టి మీరు జీవితంలో సక్సెస్ అయ్యారు. అవును. సంతోషం. అందులో శివశక్తి పాత్ర కూడా ఉన్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. 100% సార్. మీకు ఎంత అభినందనలు ఏం చెప్పినా తక్కువే సార్. మీరు ఉన్నారు కాబట్టి చాలా మంది ఇప్పటికే బయటకు వస్తున్నారు, నిజం తెలుసుకుంటున్నారు. ఉమ్. లేకపోతే ఇంకా ముంచేసేవాళ్ళు. అక్కడైతే ఇండైరెక్ట్ గా చేస్తున్నారు, ఇక్కడ డైరెక్ట్ గా చేస్తున్నారు. ఉమ్. ఇంకా మొత్తం ముంచేసేవాళ్ళు. ఇప్పుడు అక్కడ కన్నడలో కూడా ఇక్కడ తెలుగులో ఉన్నట్లుగా ఇళ్ళకి వెళ్ళి ప్రచారాలు చేయటం, ఇట్లా దుర్మార్గ అలా ప్రచారాలు. ఏమైనా అడుగు పెడితే ఉమ్. కాలు చేయి తీసేస్తారు. అందుకే మీకు లోకల్ గా ఉన్న కుర్రాళ్ళని తయారు మన వాళ్ళనే ఇప్పుడు ఎవడు చర్చికి వెళ్తారో వాడిని బాగా తయారు చేసేస్తారు. ఉమ్. వాళ్ళు వెళ్ళి ప్రచారం చేయరు, వాళ్ళు వెళ్తారు సార్. వీళ్ళని పంపించి ఎరేస్తారు, వాళ్ళని తీసుకురమని. వాళ్ళు. ఓకే ఓకే. అలా కాబట్టి అక్కడ కొద్దిగా జరుగుతుంది సార్ లోపల. మేము కన్నడలో కూడా శివశక్తిని ప్రారంభించాలి అని అనుకుంటున్నాం. అక్కడ ఆ. మన మిత్రులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది. చేస్తే చాలా బాగుంటుంది సార్. ఉమ్. దానికి కూడా మేము కూడా ఎంత సపోర్ట్ కావాలో, ఏం కావాలన్నా అంటే మా మేము చేతనైనంత అన్ని మాత్రం భాషల్లో మేము చేస్తాం సార్. భారతదేశం అంతా జరుగుతున్నాయి మత మార్పిడి కాబట్టి చాలా మందిని ట్రాప్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా శివశక్తిని తీసుకెళ్దామని ఒక ప్రయత్నం అవును సార్. ఆలోచిస్తున్నారు. అక్కడ తీసుకోవడం కానీ దేశం కూడా ఒక దేశ ద్రోహిలా తయారు చేస్తున్నారు కదా సార్. లేనిపోని అంతా చెప్తున్నారు. మతం మారిస్తే మనకు సమస్య కాదు. మతం మార్చిన తర్వాత హిందుత్వం మీద ద్వేషం పెంచుతారు, అవును సార్. దేశం మీద ద్వేషం పెంచుతారు, దేశానికి శత్రువు అయిపోతాడు కదా. ఒకడైతే ఒక స్టేటస్ వేసాడు సార్ ఆ రోజు, యుగాది పండుగ రోజు. Hmm. వాడికైతే ఫోన్ లోనే సరిగా క్లాస్ పీకాను. విత్ ఇన్ మినిట్స్ లో అక్కడ ఆ స్టేటస్ డిలీట్ చేసేసాడు. ఏం పెట్టాడు? ఆ యుగాది పండుగ గురించి ఎవడో పనికి మాలిన సుందర్ షాట్స్ అని ఒక వీడియో చేశాడు. హిందువుల మనోభావాలు దెబ్బతింటే నేను చాలా హ్యాపీ అవుతాను, ఇవన్నీ ఫోన్లు ఇవన్నీ కనిపెట్టింది మన బ్రిటిష్ వాళ్ళు, క్రైస్తవం విరుద్ధంగా ఎవరు మాట్లాడతారు అని అది స్టేటస్కి వేసాడు సార్. అది చూసేసి మనకి అప్పుడే ఫోన్ చేశాను, ఇమీడియట్ గా వాళ్ళు ఇంకా తొలగించేశాడు, డిలీట్ చేసేసాడు. సరే బ్రదర్ ఇంకెందుకు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఫేస్బుక్ దగ్గర నుంచి యూట్యూబ్, గూగుల్ ఇవన్నీ ఏసుకు మేకలు పుట్టిన వాళ్ళు ఉన్నారే యూదులు, వాళ్ళు కనిపెట్టారు, వాళ్ళు ఆవిష్కరించినవి. ప్రపంచంలో చాలా ప్రొడక్ట్స్ యూదులు కనిపెట్టినవి ఉన్నాయి. వాళ్ళు ఏసుకు మేకులు పెట్టారు వాళ్ళు. మరి యూదులు అంటే ఏసుకు శత్రువులు కదా, మరి వీళ్ళు వాడకూడదు అసలు. యూదులు మనకు మిత్రులు భారతదేశానికి. మన ప్రజలే తెలుసుకోవాలి సార్. ఇంతగా మీరు ఇంత కృషి చేస్తున్నారు, ఇంతగా చెప్తున్నారంటే మన ప్రజలు తెలుసుకోవాలి, సత్యం ఏంటో గ్రహించాలి. ఎందుకంటే ఆ దొంగన కొడుకులు పాస్టర్లు చెప్తారు, చూడండి నిజ దేవుణ్ణి తెలుసుకోండి, నిజ దేవుణ్ణి తెలుసుకోండి అని. నిజ దేవుణ్ణి కదా, సత్యమైన బైబిల్లో ఏముంది తానే తెలుసుకోవాలి. నిజమైన బైబిల్ని చదవండి అని చెప్పాలి, చదవాలి, దాన్ని తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పేది కదా, తెలుసుకుంటే అప్పుడు ఆది కాండ నుంచి మొదలు పెడితే చాలు సార్. ఎక్కడో ఒక ముక్క పట్టుకొని చదవడం కాదు. ఎందుకంటే చాలా వరకు ఎంత సంవత్సరాల నుంచి ఆమె అయితే లేడీ ఇంటికి వెళ్ళాను కదా సార్, ఆమె అయితే సుమారుగా నాకన్నా సీనియర్ సార్, ఒక 5-6 సంవత్సరాల నుంచి వెళ్తుంది. కాకపోతే ఆమె బ్రేక్ కొత్త నిబంధన కొన్ని పేజీలే చదివింది, పాత నిబంధన అసలు చదవలా. లేదు, నేను అప్పుడు అడిగితే లేదప్పా నాకు పాస్టర్ ఇలా చెప్పాడు, నేను ఇంతే చదువుతున్నాను, ఇంకా అక్కడ వరకు నేను వెళ్ళలేదు. నేను పాస్టర్ అడిగి అక్కడ వరకు వెళ్ళకపోతే అసలు ముందు మొదటి నుంచి చదవాల్సింది అక్కడే కదా. అదే సార్, ముందు ఆది కాండం దగ్గర నుంచే మొదలు పెట్టాలి. అక్కడొక్కడికో వెళ్ళి చదవటం ఏంది? అంటే వీళ్ళు పాస్టర్ బండారం తెలిసిపోతుంది కదా సార్. అసలు బైబిల్లో వరుసగా ముందు మొట్టమొదటి 100 పేజీలు చదివితే చాలు, అసలు ఏం అవసరం. మొట్టమొదటి 100 పేజీలు ఒక వాక్యం కూడా విడిచిపెట్టకుండా చదువుకుంటూ వెళ్తే వీళ్ళకి వాంతులు అవ్వకుండా ఉంటే వాళ్ళకి దండం పెట్టచ్చు. ఆది కాండం నుంచి పర్ఫెక్ట్ గా చదవాలి, సూక్ష్మంగా చదివితే తెలిసిపోద్ది యేసు బండారం ఏంటి, పాస్టర్ల దొంగ పాస్టర్ల బండారం ఏంటి, అప్పుడే తెలిసిపోద్ది సార్. అది కాకపోకుండా ఈ దొంగన కొడుకులు ఏమైనా మీరు వీడియోలు పెడితే దాని కింద కామెంట్లు పెడతారు, కొరనా కొడుకులు తిట్టదులే పాపం వాళ్ళు అమాయకులు. చదవాలి కదా, ఇప్పుడు మీరు వస్తుంది, మీరు ఒక దశలో ఉన్నప్పుడు వాళ్ళ మాటలకు ప్రభావితమై హిందుత్వాన్ని అసహించుకున్న వాళ్ళే కదా. అవును సార్, నేను కూడా దేవస్థానం చూస్తే మతం ఇలా తిప్పేసేవాడిని. అదే మరి అది మీ తప్పు కాదు, మిమ్మల్ని అట్లా తయారు చేశారు. సైకోగా అయిపోయాను.
పాపం వాళ్ళు కూడా అదే ఆ క్రైస్తవ బాధితులు, వాళ్ళు క్రైస్తవ మాఫియా బాధితులు క్రైస్తవులు అంటే. కాబట్టి వాళ్ళు విక్టిమ్స్, వాళ్ళని మనం ద్వేషించకూడదు, వాళ్ళని చూసి జాలి పడాలి. చదవాలి కదా సార్, మీరు ఇంతగా చెప్తున్నారు. కాకపోతే చాలా మంది వస్తున్నారు, ఇంకా కొంతమంది ఎక్కువ మంది చదవాలి, బైబిల్ చదవండి. చదివితే దాంట్లో ఏముందో తెలుస్తుంది కదా, సత్యం గ్రహించవచ్చు. పాస్టర్లు చెప్పేది నిజమా, బైబిల్ చెప్పేది నిజమా, అదే చెప్తున్నా నుంచి చెప్తే వాళ్ళు చదివితే చాలు. నేను ఎప్పటి నుంచో మొత్తుకునేది, బైబిల్ తీసి చదవండి మొత్తుకుంటాను. కింద కామెంట్లు పడతారు, మా దేవుడు తోపు తురుము అలా ఇలా, మా పాస్టర్ తోపు తురుము. ఎవడైనా తోపు తురుము, కానీ ముందు బైబిల్ తెరిచి చదివి అర్థం చేసుకొని తర్వాత చెప్పాలి. కానీ ఓకే ఎవరో ఏదో చెప్పేస్తారంటే కామెంట్లు పెట్టడం కాదు సార్. సంతోషం అండి. మొత్తానికి మీ జీవితాన్ని చక్కదిద్దుకోవడమే కాకుండా మీలాగా ఇంకొంతమంది ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు కూడా మంచి మార్గం తెలుసుకుని అందులోకి రావాలి అనే ఒక తపనతో మీరు ప్రత్యేకంగా కర్ణాటక నుంచి ఇట్లా హైదరాబాద్ వరకు వచ్చి ఈ వీడియో చేసినందుకు మీకు శివశక్తి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న సత్కారం. పాస్టర్ల మాయ మాటలకి ప్రలోభపడి ఇంటి నుంచి తప్పిపోయి తప్పు తెలుసుకుని తిరిగి అమ్మఒడికి చేరుకున్నందుకు సోదరుడు బాలాజీ గారికి అభినందనలు తెలియజేస్తూ నూతన వస్త్రాలు బహిష్కరిస్తున్నాం. అలాగే శ్రీరాముడి చిత్రపటము మరియు భగవద్గీత. చాలా నాకు హ్యాపీ అయింది సార్, మీ వీడియోలు చూసినప్పటి నుంచి మిమ్మల్ని కలవాలి, మాట్లాడాలని ఉండేది. కాకపోతే ముందు మీకే పెట్టాలి సార్. ఎంతో మంది జీవితాలు బాగు చేస్తున్నారు, ఇంకా దేవుడు ఇంకా ఎక్కువ శక్తి ఇవ్వాలి. మీకు ఫ్యాన్స్ ఇక్కడే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని చోట్ల ఉన్నారు సార్. ఈ దొంగన కొడుకు పాస్టర్ అయితే ఇక్కడ ఆంధ్రలో మాత్రమే ఫాలోవర్స్ ఉన్నారు, ఏమవుతుందో అని అంటున్నారు. కానీ కన్నడలో కూడా ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఫ్యాన్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. పోయినసారి నేను బెంగళూరు వచ్చా కదా, సార్ అక్కడ లోకల్ కన్నడ వాళ్ళు కూడా చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు. అవును సార్, అవును సార్. సోదరుడు బాలాజీలానే ఇంకెంతోమంది మన మిత్రులు సోదరులు భారతీయులు అందరూ కూడా ఇలా తిరిగి అమ్మఒడికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.